సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ శేఖర్ కమ్ముల గారి కుబేర సినిమా యుఎస్ లో ఆల్రెడీ రిలీజ్ అయింది. సో అక్కడ నుంచి రివ్యూస్ అన్ని కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అమెరికా రివ్యూ ఏ విధంగా ఉంది సార్ కుబేర సినిమాకి? అంటే అమెరికా రివ్యూ అనే పేరుతో మీడియాలో సర్క్యులేట్ అవుతోంది కానీ అక్కడ షోస్ పడినట్టుగా ఇంకా అధికారిక సమాచారాలు ఏవి లేవు. ఓకే, మేబీ షోస్ పడితే పడి ఉండొచ్చు. ప్రివ్యూస్ అంటే జనరల్ గా సినిమా కొన్నటువంటి వాళ్ళు కొంతమందికి షో వేసి చూపించవచ్చు. ఇలాంటిది ఏదో జరిగింది, మొత్తానికి ప్రీమియర్ ఏదో జరిగింది. అక్కడ ఒక ప్రీమియర్ చూసి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఒక రివ్యూ రూపంలో ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం మీడియా చేసింది. దాని ఇన్ఫ్లుయెన్స్ తో అంటే ట్విట్టర్ లోను రకరకాల చోట్ల తమ అభిప్రాయాలు చెప్పినవి అన్ని కలిపి ఒక ఒపీనియన్ కి తీసుకొచ్చి రాసినటువంటి ఒక రివ్యూ ప్రకారం ఈ సినిమా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు, శేఖర్ కమ్ముల మార్క్ ఏమీ లేదు దీనిలో అనేది, అంటే కొంచెం రొటీన్ గా అనిపించింది సినిమా అనే అభిప్రాయం అయితే ఎక్కువ మంది చెప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి అంటే రేపు సినిమా ఇక్కడ రిలీజ్ అవబోతోంది, రిలీజ్ అయిన తర్వాత ఒపీనియన్ మారితే మారొచ్చు. ఇది వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. అంటే రెండు క్యారెక్టర్స్, నాగార్జున అలాగే ధనుష్ చేసినటువంటి క్యారెక్టర్లే కీలకం దీనిలో. ఈ రెండు పాత్రల్లో ఒకటి స్కామ్స్ చేసి రకరకాల పద్ధతుల్లో డబ్బులు కూడబెట్టేటువంటి పాత్ర. ఇది ఎక్సెస్ అమౌంట్ వచ్చేసినప్పుడు దీన్ని ఎక్కడో చోట డైవర్ట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఒక బిచ్చగాడిని ప్రవేశపెడతాడు ఆయన దానిలోకి. ఆ బిచ్చగాడు ధనుష్. అతను సడన్ గా కనిపించకుండా పోతే దానికోసం అతను ఏం చేశాడు అనేది ప్రధానంగా ఉంటుంది, ఒక లైన్ అని చెబుతూ ఈ క్రమంలో అతను అసలు మనీ ప్రొక్యూర్ చేసే అంటే డబ్బు సంపాదించేటువంటి మార్గాలు, ఆ స్కామ్లు ఇవన్నీ కూడా గతంలో వచ్చిన అనేక ఈ స్కామ్స్టర్స్ సినిమాలు చాలా వచ్చినాయి ఈ మధ్య. మనకి తెలుగులో కూడా ఒక ప్రయత్నం జరిగింది ఈ మధ్య కాలంలోనే. హర్షద్ మెహతా స్కామ్ ని దృష్టిలో పెట్టుకొని ఒక కథ తయారు చేసి సినిమా చేశారు, లక్కీ భాస్కర్ అనే పేరుతో. ఇది కాకుండా కూడా హిందీలో కొన్ని సినిమాలు వచ్చాయి. సో మార్కెట్ ఎకానమీలో డబ్బులు పోగేయటానికి ఎంత స్కోప్ ఉందో ఈ డబ్బులన్నీ కూడా పారదర్శకంగా చూపించడం అనేది కూడా అనివార్యంగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. వచ్చినప్పుడు ఇది వేరే అకౌంట్లో చూపించటము, బి అకౌంట్లు, సి అకౌంట్లు, డి అకౌంట్లు, ఇలాంటి ఆడిటర్స్ ప్రభావం చాలా పెరిగిపోయింది. ఈ పెరిగిపోతున్న క్రమాన్ని దీన్ని కొంత సీరియస్ డిస్కషన్ ఉన్నటువంటి కంటెంట్ పరంగా దాన్ని ఎంత సీరియస్ గా శేఖర్ కమ్ములు డీల్ చేశాడు అనే దానిలో ఆయన డెఫినెట్ గా కొంత రీసెర్చ్ చేసుంటాడు. రీసెర్చ్ లేకుండా సినిమా తీసుంటాడని నేనైతే అనుకోవడం లేదు, కానీ ఎక్కడో ఆడియన్స్ ని ఆయన కొంచెం డిసప్పాయింట్ చేశాడేమో. అంటే ప్రధానంగా సన్నివేశాలు చాలా ల్యాగ్ ఉంది అనేది ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి సినిమాల్లో అలాంటి లక్కీ భాస్కర్ విషయంలో కూడా అలాంటి అభిప్రాయం ప్రకటించారు, కానీ ఫైనల్ గా సినిమా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగింది. అందుకని ఇప్పుడు యుఎస్ రివ్యూ అనే పేరుతో వచ్చిన దానిలో వాళ్ళు ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఏంటంటే సినిమా ఎంగేజింగ్ గా అనిపించలేదు అనేది. రెండోది శేఖర్ కమ్ముల ఈ తరహా సినిమా చేయటం ఏమిటి అనేది. ఇందులో చాలా మంది అంటే మేజర్ ఒపీనియన్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుంది అని. ఇది ప్రతి సందర్భంలోనూ ఏ డైరెక్టర్ అయినా ఒక కొత్త తరహా కథ అటెంప్ట్ చేసిన ప్రతిసారి ఇది ఇతని కప్ ఆఫ్ టీ కాదు అని మాట్లాడే వాళ్ళ సంఖ్య అపరిమితంగా ఉంటుంది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అన్నమయ్య అనే సినిమా మొదలుపెట్టేటప్పుడు ఈయన కప్ ఆఫ్ టీ కాదు, ఇది కమలాకర్ కామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చేయాలి, లేకపోతే ఈ జనరేషన్ లో విశ్వనాథ్ గారు, బాపు గారు లాంటి వాళ్ళు అటెంప్ట్ చేయాల్సిన సబ్జెక్ట్ రాఘవేంద్రరావు ఏమిటని మాట్లాడారు. ఫైనల్ గా ఆయనే సక్సెస్ చేశాడు ఆ సినిమా. నిజానికి బాపు గారు చేసిన త్యాగయ్య ఆడలేదు, అలాగే విశ్వనాథ్ గారు చేసిన అన్ని సంగీత భరిత చిత్రాలు ఆడలేదు. ఏదో ఒకటి రెండు పెద్ద విజయాలు సాధించిన ఎంతవరకు. కాబట్టి ఇది ఫలానా డైరెక్టర్ ఈ తరహా సినిమాలే తీయాలి అని అనుకున్న వాళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగితే కలిగి ఉండొచ్చేమో, కానీ ఓవరాల్ గా తను కొత్త తరహా కథలు చెప్పడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తాడు శేఖర్ కమ్ముల. అలాగే ఒక జనాలకి ఏదో ఒక ఆలోచించుకోవటానికి ఒక పాయింట్ లేకుండా సినిమా తీయటం అనవసరం
అనే అభిప్రాయం ఆయనకి ఆయన టీంలో ఉన్న వాళ్ళకి కూడా ఉంది. అందుకని కొత్త తరహా కథ కోసమే డెఫినెట్ గా ప్రయత్నం చేసుంటారు. అది ఎక్కడో డైజెస్ట్ అవటం దగ్గర ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చోట ఎక్కడో అభిప్రాయం పెడితే ఆ అభిప్రాయం ఆధారంగా తయారైనటువంటి రివ్యూగానే చూస్తున్నాను దీన్ని. రేపు తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా చూసిన తర్వాత రేపు ఉదయం మార్నింగ్ 8 o'clock నుంచి షోస్ ఉన్నాయి. సో ఆ షో చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు అనేది అప్పటి రివ్యూ విడిగా మాట్లాడుకుందాం మనం. ప్రస్తుతానికైతే యుఎస్ రివ్యూ సంతృప్తికరంగా లేదు, యావరేజ్ టు అబోవ్ యావరేజ్ సినిమాగానే మాట్లాడుతున్నారు. అయితే డిసప్పాయింట్ చేయలేదు, లాగ్ అయింది అనేది ఒకటి ప్రధానంగా. అలాగే శేఖర్ కమ్ముల నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది లేదు అనే అభిప్రాయం కొంతమంది. శేఖర్ కమ్ముల కష్టం కనిపించిందని కూడా కొంతమంది మాట్లాడారు. అంటే సబ్జెక్టుకి సంబంధించి ఆయన చేసినటువంటి అంటే పరిశోధన కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, ఆయన టీం, ఆయన రైటింగ్ టీం చేసినటువంటి కృషి అభినందనీయం అనే మాట కూడా పెట్టారు. కానీ ఆ అభిప్రాయం ప్రకటించిన వాళ్ళ సంఖ్య పరిమితంగా ఉంది. అందుకని ఒక సైడ్ తీసుకొని మేజర్ అభిప్రాయం ప్రకారమే మనం ఒపీనియన్ బిల్డ్ చేయటం అనేది జరుగుతుంది. కానీ ఈ అభిప్రాయం కూడా ఉంది, సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది, నెగిటివ్ ఒపీనియన్ కూడా కాదు. అది 100% నెగిటివ్ ఒపీనియన్ అయితే రాలా. కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ మూడ్ కనిపించింది. దాంతో వాళ్ళు 2.5 దాకా 2.25 నుంచి 2.5 వరకు రేటింగ్స్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 2.5 అంటే మామూలు విషయం ఏం కాదు. 2.25 to 2.5 అనేది యావరేజ్ సినిమా, పర్లేదు అనే వాతావరణం. పర్వాలేదు అని అక్కడ అనిపించినప్పుడు ఇక్కడ ఇంకా బెటర్గా ఉండే అవకాశమే ఉంది. ఇక్కడ ఒపీనియన్ సాలిడ్ ఒపీనియన్, ఇండియా ఇక్కడ చూసినటువంటి ప్రేక్షకుల అభిప్రాయమే సాలిడ్ ఒపీనియన్ గా అనుకుంటే, ఎందుకంటే అది స్ట్రైట్ ఒపీనియన్ కాదు. రెండోది ఆ సినిమా చూసినటువంటి వ్యక్తులు వివిధ ప్లాట్ఫామ్స్ మీద పంచుకున్నటువంటి అభిప్రాయాలన్నింటినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక అభిప్రాయంగా క్రోడీకరించి ప్రపంచం ముందు ఉంచారు, అంతవరకే. కాబట్టి అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గా చెప్పలేం. సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా కావచ్చు. అందుకని రేపు మార్నింగ్ ఎలాగో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చూస్తాం మనం. ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా బెటర్ గా ఉంటే వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.